ఈ తుమ్మిడికుంట లేక్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎన్క్రోచ్మెంట్ చేసి కబ్జా చేసి నిర్మించారు అనేటువంటి అంశం మీద కన్వెన్షన్ సెంటర్ ని ఉదయం కూల్చడం జరిగింది. కూల్చేటువంటి క్రమంలో నాగార్జున గతంలోనే దీన్ని స్టే ఇచ్చారు, అయినా కానీ అన్లాఫుల్ గా ఇల్లీగల్ గా దీన్ని కూలుస్తున్నారు, మాకు నోటీసులు కూడా ఇవ్వలేదని ట్వీట్ చేశారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు స్టే ఇచ్చింది అనేటువంటి వార్తలు వచ్చాయి, నేను కూడా పోస్ట్ చేశాను. అయితే రంగనాథ్ మాత్రం అంటే ఎవరైతే హైడ్రాకి సంబంధించినటువంటి హెడ్ ఉన్నారో ఏవి హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ ఐపీఎస్, ఈయన మాత్రం ఎటువంటి స్టే ఇవ్వలేదు. కోర్టు మేము డిమాలిష్ చేసేసాము, ఆ తర్వాత కూడా ఎటువంటి స్టే అనేది ఇవ్వలేదు. అసలు దీని తప్పేంటి? ఈ తుమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్లు, ప్రతి లేక్కి కూడా ఎఫ్టీఎల్ ట్యాంక్ పరిధి ఉంటుంది, ట్యాంక్ లిమిట్ ఉంటుంది. దాంతోపాటు బఫర్ జోన్ అంటాం, అంటే ఆ ఏరియా గనక ఇప్పుడు ఎగ్జాక్ట్ లేక్ కాకుండా ఈ పూడిక పడిపోయేటువంటి దాన్ని బఫర్ జోన్ అంటాం. ఆ బఫర్ జోన్ లో కూడా టచ్ చేయకూడదు అసలు. అక్కడ మీకు వాటర్ ఉండకపోవచ్చు, పూడిక అయిపోవచ్చు, అది గట్టి నెలలాగా అయిపోవచ్చు, కానీ అది బఫర్ జోనే. అట్లాగే ట్యాంక్ కట్టుకోదగ్గ ప్లేస్ ఉంటుంది పక్కనే లేక్కి, అది కూడా ఎఫ్టీఎల్ అంటారు. అది కూడా ఒక ట్యాంక్ లిమిట్ కిందకు వస్తుంది. సో ఆ ఏరియాని కూడా టచ్ చేయకూడదు. సో ఆ ఏరియాని వీళ్ళు టచ్ చేశారు. కనీసం ఈ కన్వెన్షన్ నిర్మాణానికి హోల్సేల్ గా చూసుకుంటే ఈ కన్వెన్షన్ నిర్మాణానికి జిహెచ్ఎంసి అనుమతులు కూడా లేకుండా కట్టేశారు. కన్వెన్షన్ కూల్చివేత మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ రీసెంట్ గా ప్రకటన విడుదల చేశారు. తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలని హైడ్రా, జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కలిసి, కేవలం హైడ్రా దిగిపోలేదు రంగంలోకి, జిహెచ్ఎంసి వాళ్ళు, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ వీళ్ళందరూ కూడా దిగి కలిసి దీన్ని కూల్చేసినట్టు తెలిపారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో కన్వెన్షన్ 1 అని, అంటే తుమ్మిడికుంట లేక్ చాలా పెద్ద పరిధి ఉంటుంది. మీకు సైబర్ ట్రావర్స్ ఆపోజిట్ లెఫ్ట్కి వెళ్తే పైన పెద్ద లేక్, అవతల వైపు నుంచి చిన్న చిన్న అపార్ట్మెంట్లు, చిన్న చిన్న ఇళ్ళు, అట్లా కన్వెన్షన్ సెంటర్లు, కొన్ని పీజీలు, ఇట్లా అన్నీ ఉన్నాయి అక్కడ బిల్డింగ్స్. వీటన్నిటిలో కూడా ఇది కూడా ఒక అక్రమ నిర్మాణం తప్ప పర్టికులర్ గా దీన్నే మేము కోల్చలేదని చాలా క్లియర్ గా చెప్పారు. అయితే చెరువు ఈ బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో మీకు ట్యాంక్ నిర్మాణానికి సంబంధించినటువంటి 12 సెంట్లు, అట్లాగే మిగతా ప్లేసు, దాంతోపాటు 2 ఎకరాల 12 సెంట్లు ఈ బఫర్ జోన్ అని చెప్పారు కదా ఇందాక. నేను ఒక వీడియోలో కూడా పెట్టా, ఇన్స్టాలో కూడా పెట్టా, వీడియో చూడండి, అందులో మన ఛానల్లో కూడా ఉంది. అందులో పూడిక ఏరియా ఉంటుంది బఫర్ జోన్, ఆ జోన్ మొత్తం కూడా వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి యూజ్ చేసేసుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు కలిపేస్తున్నారు. మొత్తం కలిపి 3.5 ఎకరాల వరకు కూడా ఇది ఇలా జరిగింది అనేసి. ఈ కన్వెన్షన్ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి ఒక్క అనుమతి కూడా లేదు. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీము బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం ప్రయత్నించింది. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి మేము పర్మిషన్ ఇవ్వలేమని చెప్పారు. ఇక తుమ్మిడికుంట మీద 2014లో హెచ్ఎండిఏ అధికారులు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. 2014లో తుమ్మిడికుంట మీద ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ తర్వాత కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకి వెళ్ళిందని దానిపై స్పందించిన కోర్టు చట్టబద్ధంగా ఉండాలని గతంలోనే ఆదేశించినట్టు చెప్పారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదిక మీద కేసు పెండింగ్ లో ఉందని, కన్వెన్షన్ సంబంధించిన వరకు కోర్టులో ఏ రకమైనటువంటి స్టే కూడా లేదు అని హైడ్రా కమిషనర్ ఎంవి రంగనాథ్ చెప్పారు. ఇక కన్వెన్షన్ కూల్చివేత మీద ఢిల్లీ మీద పర్యటనలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడే మీడియాతో మాట్లాడారు. చెరువుల ఆక్రమణకు గురి కాకూడదని హైడ్రా ఏర్పాటు చేశామని, నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నేరుగా చెరువులో కట్టడాలని నిర్మాణాలని మొదట కూల్చేస్తున్నామని, గత 10 ఏళ్లుగా ఆక్రమణలకు గురైనటువంటి ప్రతి చెరువులకి సంబంధించి శాటిలైట్ల ద్వారా, ఫోటోల ద్వారా వాటిని గుర్తించి, అంటే 10 సంవత్సరాల క్రితం శాటిలైట్ ఇమేజ్ చూస్తే ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ చూస్తే మీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. లేక్ ఎంత ఉండేది, దాన్ని ఎంత ఎంక్రోచ్ చేశారు. ఇట్లాగా ఇండియాలో మీకు బెంగళూరు అనండి, హైదరాబాద్ అనండి, ముంబై అనండి, ఎక్కువ ఈ మెట్రోస్ లో, మళ్ళా చిన్న ఊళ్ళలో కూడా అంతే, విజయవాడ తీసుకొని కరీంనగర్ తీసుకుని ఇలాంటి ఊళ్ళో కూడా అట్లాగే ఉంటుంది. ఈ చెరువుల్ని ఇట్లా పూడికి చేసేసి, అండ్ పైగా మెట్రోస్ ఏమైందంటే ఒకే ఏరియా ఉంటుంది. ఇప్పుడు మాదాపూర్ ఉంది, మాదాపూర్లోనే ఎక్కువ మంది ఉండాలనుకుంటారు, ఎందుకంటే ఐటీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు కదా. కాబట్టి అక్కడ లేక్ ఉంది అనుకోండి, లేక్ ఎందుకు రా బాబుని మూసేస్తారు. అంటే ప్రకృతిని ఎంత నాశనం చేస్తాడు మనిషి అనే దాంట్లో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో ఇట్లాగా ఆయన ఇచ్చినటువంటి బిగ్ న్యూస్ ఏంటంటే స్టే అనేది లేదు, దీని మీద ఏ రకమైనటువంటి స్టే లేదు, స్పష్టంగా మాకు ఫుల్ అధికారం ఉంది, మేము కూల్చామనేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన.